హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 1043 దగ్గరున్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర షాపులకు కూడా మంటలు విస్తరిస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం 6 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఇతర షాపుల్లోని వారిని కూడా ఖాళీ చేయిస్తున్నారు. ప్రస్తుతం అగ్ని ప్రమాదంతో అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు 6 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది. హైదరాబాద్లోని అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి. పిల్లర్ నెంబర్ 1043 దగ్గరున్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా ఎగిసిపడుతున్నాయి మంటలు. ప్రస్తుతం 6 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ నెంబర్ 1043 దగ్గరున్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర షాపులకు కూడా మంటలు విస్తరించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూడొచ్చు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లే తెలుస్తోంది, కానీ అక్కడ దట్టంగా పొగ అలుముకున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. పక్కన ఉన్న షాప్స్తో పాటు మెట్రో పిల్లర్కి కూడా మంటలు వ్యాపించినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అమీర్పేట్ చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ అగ్ని ప్రమాదం కారణంగా 6 ఫైర్ ఇంజిన్లతో ప్రస్తుతం మంటలు ఆర్పుతున్నారు. మంటలు అంటుకున్న భవనంలో 10 ట్రావెల్స్కు సంబంధించినవి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా అక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయి. కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో ఈ మంటలు చెలరేగిన సిచ్యువేషన్. అమీర్పేట్ పిల్లర్ నెంబర్ 1043 దగ్గరున్న షాప్ ఇది. పక్కనే ఉన్న హర్ష మెస్తో పాటు మెట్రో పిల్లర్కు కూడా మంటలు వ్యాపించిన సిచ్యువేషన్. అక్కడ ఫైర్ ఇంజన్తో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అమీర్పేట్ నుంచి ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ మంటలు అదుపులోకే వచ్చినట్లు కనిపిస్తోంది, కానీ దట్టంగా పొగ అలముకుంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఏంటి ప్రెజెంట్ సిచ్యువేషన్? స్వాతి, ప్రస్తుతం అయితే ఇంకా మంటలు అయితే కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు కూడా మంటలు ఆర్పేందుకు అయితే ఒకవైపు ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం కూడా మైత్రివనం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మొత్తం కింద అన్నీ కూడా ట్రావెల్స్ ఆఫీస్కి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి. కేఎస్ఆర్ అనే ఒక షాపింగ్ మాల్ ఒకటి ఉంది. దీంట్లో బట్టలకి సంబంధించిన దుకాణం. అందులో ముందుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మంటలు అనేవి వరుసగా వ్యాపించడం జరిగింది. పైన ప్రస్తుతం మనం చూసిన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న షాప్స్ అన్నీ కూడా తగలబడిపోయాయి. దాదాపు 5 నుంచి 6 షాప్స్ పైన మొత్తం కూడా తగలబడిపోయాయి. ఇందులో హెల్మెట్స్కి సంబంధించినది ఉంది. అలాగే వీటితో పాటుగా మరికొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా కాలి బూడిద అయిపోయిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. దట్టమైన పొగ పూర్తిగా కూడా వ్యాపించింది. ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ మధ్యలో మనం చూడొచ్చు కూడా భారీ స్థాయిలో ఈ అగ్ని ప్రమాదం అయితే మనకు కనబడుతుంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని తెలుస్తుంది, కానీ షాప్స్ మొత్తం కూడా పూర్తిగా కాలిపోయాయి. 2 అంతస్తులు మనకు కనబడుతుంది. మొదటి అంతస్తుతో పాటు పైన ఉన్న 2వ అంతస్తులో ఉన్న షాప్స్ అన్ని కూడా పూర్తిగా కాలి బూడిదైపోయాయి. ఇందులో ఎక్కువగా బట్టల షాప్కి సంబంధించినతో పాటు హెల్మెట్స్కి సంబంధించిన షాప్ ఉంది. ఇవాళ ఉదయం అంటే దాదాపు 1 గంట ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు, కానీ సిబ్బంది వచ్చే లోపే మంటలు అనేవి పూర్తిగా వ్యాపించడం జరిగింది. ఈ క్రమంలోనే చుట్టుపక్కల ఉన్న షాప్స్ అన్నిటి కూడా అంటుకోవడం జరిగింది. ఎక్కువగా ఈ బట్టలకి సంబంధించిన షాప్స్ ఉండడంతో అవి మంటలు అనేవి వ్యాపిస్తూ రావడం అనేది జరిగింది. ఆ మంటల్ని ఇప్పుడు పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ మంటలు అనేవి ఇంకా వ్యాపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. దట్టమైన పొగ ఎక్కడ చూసినా మనకు కనబడుతుంది. ఆ పొగకు సంబంధించి మనం చూడొచ్చు కూడా దాదాపుగా ఈ ప్రమాదానికి సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు ప్రాణ నష్టం లేదనేది మనకు తెలుస్తుంది. కానీ ఎక్కువగా
మిగతా షాప్స్ అన్ని కూడా తగలబడుతున్న సందర్భం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. కొన్ని హోల్సేల్ షాప్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా ప్రస్తుతం అయితే మంటలు అంటుకోవడం జరిగింది. దాదాపు 20 వరకు కూడా అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ తోటి కలిపితే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మొత్తం మూడు ప్లేస్లలో ఉన్న అన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి. చాలా వరకు కూడా మనం చూడొచ్చు హార్డ్వేర్ షాప్స్ ఉన్నాయి, అలాగే కొన్ని స్టేషనరీ షాప్స్ ఉన్నాయి, ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన దుకాణాలు ఉన్నాయి, చెప్పుల షాపులు ఉన్నాయి, బట్టల షాప్స్ ఉన్నాయి, కొన్ని హోల్సేల్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. వీటిని అన్నిటిని కూడా ప్రస్తుతం అయితే మంటల్లో పూర్తిగా కాలిపోయిన సిచ్యువేషన్ మనకి ఇక్కడ చూస్తేనైతే కనబడుతుంది. ప్రస్తుతం దాదాపు 4 ఫైర్ ఇంజన్లతోటి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ షాప్లలో ఉన్న మొత్తం ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా కాలిపోయిన సిచ్యువేషన్ మనం ఎదురుగా చూడవచ్చు. షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించిన దాంట్లో ఎలా జరిగింది అనేది మాత్రం ఇప్పుడే అధికారులు చెప్పే సిచ్యువేషన్ అయితే లేదు. కానీ పూర్తిగా అమీర్పేట్లో ఉన్న లెఫ్ట్ సైడ్లో ఉన్న మంటల్ షాప్స్ అన్నీ కూడా పూర్తిగా ఖాళీ బూడిదైపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతూ ఉంది. ప్రస్తుతం అయితే అగ్నిమాపక సిబ్బందితో పాటు ఇటు హైడ్రాకి సంబంధించిన స్టాఫ్, జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది అందరూ ఇక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఆ లోపల ఉన్న మంటల్ని కనుక పూర్తిగా అదుపులోకి తీసుకొని వస్తే మిగతా విషయాలు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. షాప్స్ అన్నీ కూడా ఇంకా అప్పుడప్పుడే తెరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ టైంలోనే ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడం అనేది చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రమాదంలో ఆ మంటలు ఏవైతే తీవ్రత ఉందో దాన్ని ఎక్కువగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ షాప్స్ అన్నీ కూడా జాయింట్గా ఉండడంతో ఒకదాని తర్వాత ఒకటి మంటలు అనేవి అంటుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించి అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఎప్పుడైతే సమాచారం అందుకున్నారో వాళ్ళు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిందంతా కూడా జరిగిపోయినట్లుగా మనకు తెలిసింది. ఎందుకంటే అన్నీ కూడా షాప్స్ ఆనుకొని ఉండడం ద్వారా ఒకదాని తర్వాత ఒకటి అంటుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. అలాగే దీంతో పాటుగా ఏసీలకు సంబంధించిన మిషన్స్ ఎక్కువగా మనకు కనబడుతున్నాయి. ఆ మిషన్స్ ఎక్కువగా ఉండడం, ఎప్పుడైతే ఈ ప్రమాదం జరుగుతుందో ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ ఏసీలలో అవుట్డోర్ ఏదైతే మనకు చూస్తున్నామో వాటిలో గ్యాస్ అనేది ఉంటుంది. ఆ గ్యాస్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఆ మంటలు అనేవి వరుసగా అంటుకోవడం అనేది జరుగుతూ రావడం జరిగింది. అందుకోసమే తీవ్రత ఎక్కువగా మనకి ఇక్కడ సంఘటనా స్థలంలో చూస్తే మనకు ఎక్కువగా కనబడుతుంది. దీనికి తోడు ఇక్కడ కొన్ని హార్డ్వేర్కి సంబంధించిన షాప్స్ ఉండడం, అలాగే జీరాక్స్ షాప్స్ ఉండడం, మరికొన్ని ట్రావెల్స్కి సంబంధించిన షాప్స్ ఉండడంతో ఆ తీవ్రత అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే షాప్స్ అన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి. ఏ షాపు క్లియర్గా ఇక్కడ లేదు, ఒక షాప్ అన్నా మిగిలి ఉంటుంది అనేది కూడా ఎక్కడ చెప్పాల్సిన సిచ్యువేషన్ అయితే లేదు. అన్ని షాప్స్ ఈ బిల్డింగ్లో ఉన్న దాదాపు 20 నుంచి 30 షాప్స్ వరకు అన్నీ పూర్తిగా కాలిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మన ప్రతినిధి రమేష్ అందిస్తారు.